నమస్తే అందరికీ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో యువత నిర్లక్ష్య వైఖరిగా ఉంటే చాలా సందర్భాలలో కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఏ విధంగా ఏ మూలాల ఎప్పుడు ఏ సమస్యలపైన ఎక్కడైనా కానీ మీరు మాట్లాడలేకపోతే మీ చదువు సంధ్యలు మీరు ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఐపీఎస్ ఐఏఎస్ వచ్చిన తర్వాత లేదంటే ఇంకొకటో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాట్లాడడం కాదు. చదువుకున్నాము, ఒక విజ్ఞత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏం దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, వాటిపైన ఖచ్చితంగా మాట్లాడే రైట్స్ ప్రజాస్వామ్యంలో యువతకు కూడా ఉంది, విద్యార్థులకు కూడా ఉంది. కానీ మీరు ఎక్కడ కూడా ఆ విషయాలలో మాట్లాడుకోకుండా చాలా వరకు సైలెంట్గా ఉన్నారు. మేధావులు అంటే భయపడి పక్కనున్నారు. దేశంలో మేధావి వర్గం, మేధావులు అనే వ్యక్తులు చదువుకునే వ్యక్తులు అన్ని విధాలుగా సమాచారాన్ని తెలుసుకునే వ్యక్తులు, లౌకిక భావాలతో ప్రపంచంలో ఏముంది, రాష్ట్రంలో ఏముంది, ప్రాంతాలలో ఏమున్నాయి, ఏ విధమైన విధానాలు అమలవుతున్నాయి, ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకు అండదండగా ఉండారు, ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఇలాంటి ఆలోచన విధానాలన్నీ పసిగట్టి మాట్లాడే ఒక వ్యక్తులు మేధావులు. అలాంటి మేధావులు కూడా ఈరోజు కనుమరుగైపోయారు పూర్తిగా. కాబట్టి మేధావి వర్గంగా తయారు కావాల్సింది కూడా యువతనే. చదువు సంధ్యలతో కాకుండా మంచి నాలెడ్జిగా ఆలోచన చేయండి. సమాజంలో ఏవి ఇబ్బందులు గురవుతున్నావో వాటిపైన ప్రభుత్వాలకు తెలిసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం.